వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ బిఎస్బి. ఇప్పుడు కంటెంట్ అనేటువంటిది మార్చాను నేను. ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళాను అనమాట. ఏం మెసేజ్ చెప్తున్నారు ఏంటి అనేటువంటిది అంత లేదు. ఓకే, ఫస్ట్ ఈరోజు నేను చెప్పబోయేటువంటి మూవీ ఏంటంటే, డైరెక్టర్ హీరో ఇద్దరు ఒకడే. తమిళ్ కాదండి, మలయాళం మూవీ అది. సినిమా పేరు ఇక్కడ పెడతాను చూడండి మీరు. పని, PANI, పని. మరి అదే ఏం పని ఏంటి అని చెప్పేసి చూశాను అనమాట. దిక్మాల్ సినిమా. హీరో మంచి గుండ్రంగా బొద్దుగా బాగుంటాడు చూడటానికి, కానీ అది చేసినటువంటి పని మాత్రం నిజంగా దిక్మాల్ పనిలాగా ఉంది అది. సినిమా స్టోరీ ఏంటంటే, వీడికి పెళ్ళి అవుతుంది, మంచి అందమైన పిల్ల ఉంటుంది. అందమైన పిల్ల ఉన్న తర్వాత వీడి లైఫ్ పర్లేదు, ఒక మోస్తారులో కొంచెం బాగానే రన్ అవుతుంటుంది అనమాట. అయితే ఇద్దరు కురముండా కొడుకులు చూస్తారనమాట. వాళ్ళ ఆవిడ్ని చూసి వాళ్ళ ఆవిడ్ని ట్రాప్ చేయడానికి ట్రై చేసి వాళ్ళ ఆవిడ్ని రేప్ చేస్తారనమాట. రేప్ సీన్ అనేటువంటిది చాలా ఘోరంగా పెట్టాడు అనమాట. రేప్ అంటే ఏదో రేప్ చేస్తున్నట్టు కాదులే కానీ మొత్తానికి ఏంటంటే హాఫ్ న్యూడిటీ లెవెల్లో చూపించడానికి చాలా ప్రయత్నం చేశాడు. అక్కడి వరకు తీసుకొచ్చాడు. ఆడదాన్ని లంగా లాగేస్తారు, జాకెట్ లాగేస్తారు, పెదాలు కొరికేస్తారు. ఇలాంటి విచిత్రమైనటువంటి విన్యాసాలు చేయించేశాడు అనమాట మనోడు. హీరోయిడే, డైరెక్టర్ కూడా ఈడే. ఇప్పుడు నేను అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే, దీని ద్వారా నువ్వు సమాజానికి ఏం చెప్పదలుచుకున్నావు? ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఈ సినిమా చూసిన తర్వాత ఇలాంటి సీన్లు వల్ల రేపులు జరగట్లేదు అనేటువంటి భరోసా నువ్వు ఇవ్వగలవా? ఏ సినిమా ఇది? దేని గురించి ఇది సినిమా? ఆడదాని జాకెట్ ఎలా లాగాలో చూపించావు, ఆడదాని లంగా ఎలా లాగాలో చూపించావు. మళ్ళీ మొన్న కొడుకులు ఏం చేస్తారు వాళ్ళు? ఈ ఆడదాన్ని ఎప్పుడైతే జాకెట్ లాగేస్తారో, ఎప్పుడైతే లంగాలు ఇవన్నీ చీర అట్లాంటిదంతా లాగేస్తారో, వాళ్ళు మళ్ళీ ఫోన్లో ఎలా వీడియో తీయాలో చూపించాడు అనమాట. ఒకటి చేస్తుంటాడు, ఇంకోటేమో వీడియో తీస్తుంటాడు అనమాట. దీని ద్వారా భారతదేశంలో ఉండేటువంటి యూత్కి నువ్వు ఏ సందేశం ఇవ్వాలనుకున్నావో ఈ డైరెక్టర్ ఆన్సర్ చెప్పగలడా? అంటే జాకెట్ ఎలా లాగాలి, లంగా ఎలా ఓడదీయాలి, చీరను ఎలా లాగేయాలి, ఇది చూపిస్తున్నావు నువ్వు సినిమాల్లో, నీ సినిమాలో. దానివల్ల యూజ్ ఏంటి అని అడుగుతున్నాను నేను. ఒకే ఒక పాయింట్ చెప్పగలరా సమాధానం? కొన్ని డైరెక్టర్నే కాదు, ఆ ప్రొడ్యూసర్ చెప్పగలడా? అలాగే జాకెట్ లాగిన ఎదవలు చెప్పగలరా బయటకు వచ్చేసి, ఇంకో పర్టికులర్గా ఈ కారణం మీద నేను దాని జాకెట్ లాగాను, ఈ కారణం మీద నేను చీర లాగాను అని చెప్పేసి చెప్పగలరా? ఏ సినిమా ఇది? దేనికి పనికొచ్చే సినిమా ఇది? చివరి ఆఖరికి ఏం చూపిస్తాడు? వీళ్ళిద్దరిని చేసిన వాళ్ళని బాంబు పెట్టి చంపేస్తాడు అనమాట. అంటే ఏమంటున్నావు నువ్వు? ఇలా రేప్ చేయండి, ఆ తర్వాత రేప్ చేసిన వాళ్ళని బాంబు పెట్టి చంపేయండి అని చెప్పేసి చెప్తున్నావా? ఇప్పుడు బాంబు పెట్టి చంపడం వల్ల నీకు కక్ష తీరుతుంది. అలాగే మనది అసలుకే పనికిరానటువంటి యూత్ కదా, 70% అన్ఎడ్యుకేటెడ్ పీపుల్సే ఎక్కువ ఉంటున్నారు కదా. ఇప్పటికే చాలామంది ఈ గంజాయి బేస్ వస్తున్నారు, తర్వాత డ్రగ్స్ బేస్ వస్తున్నారు. మన ఇండియాలో రేపులా నువ్వు పదవా? ఎలా రేప్ చేయాలి, ఎలాగా నువ్వు ట్రైనింగ్ ఇస్తున్నట్టు అన్నావు. ఇదంతా కూడా వాళ్ళకి అంతే కదా. ఇది కరెక్టా అంటున్నాను. ఇది నీ సినిమా కరెక్టేనా? ఇది హీరోయిన్. ఇక్కడ ఇంకొక చిత్రమైనటువంటి విషయం ఏంటంటే, హీరోయిన్ కింద చేసినటువంటి అమ్మాయి, ఆ అమ్మాయికి చెవులు పనిచేయవు, నోరు పనిచేయదు రియల్ లైఫ్లోనే. అదే సీన్ కొప్పుంది అక్కడ. గ్రేట్ అనమాట. మరి ఏం చెప్పి ఒప్పించారో బాబు దాన్ని, ఆ హీరోయిన్ని. చాలా బాగుంటుంది అమ్మాయి. అన్ని తెలుగు సినిమాలు అన్నిటిలోనూ ఉంది. ఆ అమ్మాయి పేరేంటో నాకు అంత ఐడియా లేదులే. కానీ నువ్వు ఏం చెప్పి ఒప్పించావు? డబ్బులు ఏమైనా ఎక్కువ ఇచ్చినట్టున్నావేమో. డబ్బులకు లొంగిపోయిందా ఆ హీరోయిన్?
ఎలా చేసింది ఆ సీన్ అసలు? ఇప్పుడు నేను చెప్తుంటే కొంతమంది తెలియక ఆతృతగా ఏం చేస్తారంటే ఈ సినిమా ఎతికి చూస్తారు, మరి ఎతికి చూస్తారు కూడా. ఇక్కడ నా దగ్గర లోపం ఉంది, కానీ లోపం ఉన్నా కానీ ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను. ఏంటంటే దయచేసి ఇలాంటి మూవీస్ని ఎంకరేజ్ చేయొద్దు. ఈ చూడటం వల్ల ఏంటంటే యూత్ మహా విపరీతంగా తయారైపోతా. ఆల్రెడీ చాలా వరకు 30-40% అంతా కూడా ఈ గంజాయి అది ఇది తాగటం వల్ల అలాంటి కోరికలే పెరుగుతుంటాయి వాళ్ళకి. ఇప్పుడు ఈ సీన్ చూసి ఏం చేస్తాడంటే ఆడు కాలింగ్ బెల్ కొట్టి అతను బయటకు వస్తే ఇమ్మీడియట్గా ఈ సీన్లో చేసినట్టు వేస్తాడనమాట. ఇంకోటేమో ఫోన్ పట్టుకుని ఇలాగ వీడియో తీస్తుంటాడు. అదే కదా నెక్స్ట్ జరిగేది. నువ్వు ఆ సీన్లో చేయటం వల్ల ఏదైనా డెవలప్ అయింది, ఏదైనా ఉందిరా అంటే ఇంకోటి ఎవడో కూడా ఈ సీన్ని కాపీ కొట్టి చేస్తాడనమాట బయట. ఇప్పుడు నేను చెప్పినట్టు వీడియో ఇది కరెక్టా కాదా, దీని గురించి ఇంకేమైనా మాట్లాడడానికి అవకాశం ఉందా అనేటువంటిది కామెంట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ వాయిస్ ఆఫ్ డిఎస్వి. అది ఇలాంటి సినిమాలని ఏం చేయాలి కామెంట్ చేయండి, ఓకే? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.